ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్కు వెళ్లబోతున్నారు. తన సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. రేవంత్ తన పర్యటనలో భాగంగా ఇటీవల గెలుపొందిన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సర్పంచులతో ముఖాముఖి చర్చలు జరపబోతున్నారు సీఎం. కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల కొత్త సర్పంచులను సీఎం రేవంత్ ఇవాళ సన్మానించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం హెలికాప్టర్లో కోస్కి చేరుకుంటారు. కోస్కి పట్టణంలో కొడంగల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచులు, వార్డు మెంబర్స్ తో సీఎం సమావేశం కాబోతున్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని మొత్తం 180 మంది సర్పంచులు, 1519 మంది వార్డు సభ్యులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక ఉన్న వారికే సభా ప్రాంగణంలోకి అనుమతి ఉంటుంది. సీఎంతో పాటు కార్యక్రమంలో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు హాజరు కాబోతున్నారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక రేవంత్ కొడంగల్ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఝాన్సీ రాణి, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తన సొంత ప్రాంతమైన ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, వార్డు మెంబర్ల వారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ హాజరు కాబోతున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కోస్గి పట్టణంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అక్కడ మొత్తం నియోజకవర్గంలోని మొత్తం దాదాపు 180 మంది సర్పంచులు, అదేవిధంగా 1510 మంది వార్డు సభ్యులు ఎన్నిక కాబడ్డారు. కాబట్టి వారికి అందరికీ కొత్తగా ఎన్నికైన వారిని అందరూ కూడా తన నియోజకవర్గంలో ఎన్నికైన వారిని అందరితో ఒకసారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగా వారి అందరికీ కూడా ఇప్పటికే ఆహ్వాన పత్రికలు ఇచ్చి ఎవరెవరైతే ఆహ్వాన పత్రికలు వారికి అందరూ కూడా రావాల్సిందిగా ఇప్పటికే ఇన్విటేషన్ కార్డులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా దాదాపు 2 ఏళ్ల తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన వారు గ్రామాలను అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలే గ్రామాలు కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఆ పార్టీలకు అతీతంగా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి ఈ రోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అయితే గ్రామ పంచాయతీల ఎన్నికలు కూడా పూర్తిగా పార్టీలకు రహితంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, పార్టీల సింబల్ లేకుండానే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నికలు అంతా కూడా ఎన్నికబడిన నేతలంతా కూడా పార్టీలకు అతీతంగానే ఉంటారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని ఎన్నికైన వారికి అందరినీ కూడా ప్రభుత్వం తరఫున ఈరోజు ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. మొత్తం 180 గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లకు అందరూ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. మొత్తం 8 మండలాలకు సంబంధించిన వారికి అందరూ కూడా ఒకే చోట మొత్తం కోస్గి పట్టణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్విటేషన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే ఆహ్వాన పత్రిక ఉంటుందో వారికి మాత్రమే అందులో ఆహ్వానించే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అక్కడ సీఎం వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించి ఆ గ్రామాలకు సంబంధించి కూడా ఏ విధమైన నిధులు కానీ వాటిని వినియోగించే విధానానికి సంబంధించి కానీ వారి నుంచి కొన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే భాగంగానే వారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా గ్రామాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి చాలా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా దాదాపు 2 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధులు లేకుండా అధికారుల పాలనలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చిన తర్వాత ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిధులు కానీ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి కూడా వారితో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారితో మాత్రమే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఎక్కడికక్కడ వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా ఆత్మీయ సమ్మేళనాన్ని కానీ వారి నియోజకవర్గంలో గెలిచిన వారితోటి ఇప్పటికే సమావేశం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన వారిని కూడా పార్టీలకు అతీతంగా దాదాపు వాస్తవానికి 180 సర్పంచ్లకు సంబంధించి 150 వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు గెలిచిన వారు, అయితే విధంగా 30 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ సానుభూతి పరులు గెలిచినట్టుగా కూడా అక్కడ నివేదికలు చెప్తున్నాయి. సో మొత్తం మీద సంబంధించి కూడా ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా వారందరికీ అయితే ఇప్పటికే ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ తరఫున ఇప్పటికే ఒక ఇన్విటేషన్ కార్డులు కూడా వారికి అందజేయడం జరిగింది. ఆ ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చిన వారికి మాత్రమే కార్డులను చూసిన తర్వాత వారి ఆయా సర్పంచ్లకు సంబంధించి వారిని ఐడెంటిఫై చేసి వారిని మాత్రమే లోపలికి అలో చేస్తారు. వారి నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గ్రామాల అభివృద్ధికి సంబంధించి గ్రామ పంచాయతీగా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తులు కాబట్టి వారి నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ సంబంధించి కూడా దాదాపు 2 గంటల పాటు వారితో అక్కడ ఇంటరాక్షన్ కార్యక్రమం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఇక్కడ నుంచి 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి అక్కడికి 3 గంటలకు చేరుకుంటారు. 3 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు సర్పంచులతోటి ప్రత్యేకంగా సమ్మేళనం నిర్వహించనున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.